జేఎన్టీయూకే 3132 బీటెక్ నోటిఫికేషన్ కూడా 2122తో పాటు 41తో పాటు 42తో పాటు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు అందులో ఎంతమంది కట్టారో నాకు తెలియదు కానీ, అయితే ఈ చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏమడుగుతున్నారంటే, ఈ 3132 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయట కదా సార్, మా సార్ చెప్పారు అని చెప్పేసి కొంతమంది బయట అంటున్నారని, కొంతమంది అసలు మిడ్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అవుతాయంట కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. దాంట్లో అయితే జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే, సో జేఎన్టీయూకే మిడ్ 2 ఎగ్జామ్స్ 3-2 బీటెక్ రెగ్యులర్ వాళ్ళకి వచ్చేసరికి ఏప్రిల్ 1 నుంచి షెడ్యూల్ చేయబడ్డాయి. అందులో ఎటువంటి మార్పు లేదు. ఇక ఎగ్జామ్స్ ఎండ్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 15 నుంచి షెడ్యూల్ చేయబడ్డాయి, 3132 కూడా. సో అయితే ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయా అంటే, మీ కాలేజీలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ సిలబస్లు గనక ల్యాగ్ అయ్యి కంప్లీట్ గనక కాకపోతే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటారు. రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు అంటే వీళ్ళతో మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా. సో పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక మరి మిడ్ 2కి సెకండ్ పార్ట్ సిలబస్ కంప్లీట్ కాదు కదా, అప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేవి ఒక వారం పోస్ట్పోన్ చేస్తారు అంతే తప్ప ఓ నెల అయితే చేయరు. సో మిడ్ 2 కనుక పోస్ట్పోన్ అయింది అనుకుంటే ఒక వారానికి, ఎండ్ ఎగ్జామ్స్ కూడా ఒక వారం ఇప్పుడు ఏప్రిల్ 15 అనుకున్నాం అనుకోండి, ఏప్రిల్ 21కి పోస్ట్పోన్ అవుతాయి అన్నమాట. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 2122తో పాటు మళ్ళీ 3132 కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే 2122 కూడా అదే టైంలో ఉంటుంది ఆల్మోస్ట్. సో నేనైతే ఇదంతా జరుగుద్ది అనుకోను. ఎందుకంటే యాజ్ పర్ ద షెడ్యూలే ఏప్రిల్ 1 నుంచి మిడ్ 2 ఎగ్జామ్స్, ఏప్రిల్ 15 నుంచి ఎండ్ ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేసి. ఎందుకంటే ఇంకా టైం టేబుల్ రిలీజ్ కాలేదని చెప్పేసి వీళ్ళకి అనుమానం వస్తాయండి. టైం టేబుల్స్ వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. ఓకేనా.